గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనము 7వ తరగతి పాఠ్యపుస్తకము నుంచి మొదటి పాఠమైన చదువు గురించి నేర్చుకోబోతున్నాము. చదువు అంటే ఏంటి? ఎడ్యుకేషన్. చదువు లేనివాడు పశువుతో సమానం అంటారు. సో కాబట్టి ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. చదువు లేకుంటే మనకు సమాజంలో ఎలాంటి మర్యాదలు ఉండవు. ఎవరు మనకి మర్యాదని, గౌరవాన్ని ఇవ్వరు. కాబట్టి చదువు యొక్క ప్రాముఖ్యతను గురించి తెలిపేదే ఈ పాఠము. సో మీరందరూ జాగ్రత్తగా వినండి. ఈ చదువు అనే పాఠము ఏదైతే ఉందో అది కథా ప్రక్రియకు చెందింది. కథా ప్రక్రియ అంటే ఇది పద్య రూపంలో ఉంటుంది, కానీ వినడానికి, తెలుసుకోవడానికి ఎంతో సులువైన పద్ధతిలో చెప్పబడింది. ఈ చదువు అనే పాఠాన్ని రచించింది ఎవరు? కొరవి గోపరాజు. ఈ కొరవి గోపరాజు గురించి మనము కవి పరిచయం తెలుసుకోబోతున్నాము. ఇతను 15వ శతాబ్దానికి చెందినవాడు. ఇతడు రాసిన కవితా ప్రక్రియ ఏదైతే ఉందో ఈ పాఠము చదువు సింహాసన ద్వాత్రింశిక అనే కావ్యభాగం నుంచి తీసుకోబడింది. సో ఇప్పుడు మనము కవి పరిచయము గురించి తెలుసుకుందాము. పాఠ్యభాగం యొక్క వివరాలు చూసినట్లయితే ఈ పాఠము కథాకావ్యం ప్రక్రియకు చెందింది. అంటే ఈ పాఠము ఎక్కడి నుంచి తీసుకోబడింది? కథాకావ్యం అనే ప్రక్రియ నుంచి తీసుకోబడింది. ప్రక్రియ అంటే ఏంటి? వివిధ కథల సమాహార కావ్యం. అంటే చిన్న చిన్న కథలని ఒక దగ్గర మనము కలెక్ట్ చేస్తే దానిని ఏమంటాము? కథాకావ్యం అంటాము. దీనిలో వస్తువు ప్రధానం. రమణీయ కథన విధానం కలిగిన కావ్యమే కథాకావ్యం. అంటే అది వినడానికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అంటే వివిధ రకాల వర్ణనలతో మనకు మనసుకి ఆనందాన్ని కలిగించేదే కథా కావ్యము. నీతిని, వ్యవహార దక్షతను, కార్యకుశలతను, ఉత్తమ గుణాలను పెంపొందించే కథలు ఇందులో ఉంటాయి. ఈ కథాకావ్యంలో ఎలాంటి కథలు ఉంటాయి అంటే వాటి నుంచి మనకి నీతిని గురించి తెలుస్తుంది, ఉత్తమ గుణాలను గురించి తెలుస్తుంది. అదేవిధంగా కార్యకుశలతను అంటే మనము ఎలాంటి పనులు చేయాలి, అలాగే ఎలాంటి గుణాలను మనము పెంపొందించుకోవాలి, ఎలాంటి మంచి గుణాలని మనము నేర్చుకోవాలి అనేటువంటి కథలు ఈ కథాకావ్యంలో ఉంటాయి. దీనిని రచించింది కొరవి గోపరాజు. కొరవి గోపరాజు గారు రచించిన అత్యుత్తమమైన కథా సంగ్రహం ఏదైతే ఉందో, ఆయన ద్వారా రచించబడ్డ గ్రంథము ఏదైతే ఉందో దాని పేరేంటి? సింహాసన ద్వాత్రింశిక. సింహాసన ద్వాత్రింశిక. ద్వాత్రింశిక అంటే ద్వా అంటే 2, త్రి అంటే 3, అంటే 32 అని అర్థము. సింహాసన ద్వాత్రింశిక అంటే సింహాసనానికి ఉన్న 32 సాలభంజికలు అని అర్థము. సాలభంజికలు అంటే ఏంటి? బొమ్మలు, ప్రతిమలు. సాలభంజిక అంటే ఏంటి? ప్రతిమలు. ఈ సింహాసన ద్వాత్రింశికలో బొమ్మల ద్వారా కథలు చెప్పబడినాయి. అలాంటి కథల్లో నుండే తీసుకోబడింది మన ప్రస్తుత పాఠ్యభాగము చదువు. సో ఈ సింహాసన ద్వాత్రింశిక చతుర్దశ్వాసంలోనిది.
ఈ సింహాసన ద్వాత్రించికలో మొత్తము ఎన్ని ఆశ్వాసాలు ఉన్నాయి అంటే 12 ఆశ్వాసాలు ఉన్నాయి. మొత్తం ఎన్ని ఆశ్వాసాలు ఉన్నాయి? 12. ఆశ్వాసము అంటే ఏంటి? భాగాలు, అధ్యాయాలు. సో ఇలాంటి 12 అధ్యాయాలలో 4వ ఆశ్వాసము నుండి చెప్పబడిందే మన పాఠ్యభాగము. 12 సింహాసన ద్వాత్రించికలో మొత్తము ఎన్ని ఆశ్వాసాలు ఉన్నాయి? 12 ఆశ్వాసాలు ఉన్నాయి. 12లో నుండి చతుర్థాశ్వాసములో అంటే 4వ ఆశ్వాసంలోనిదే ఈ కథ. భోజరాజుకు 9వ సాలభంజిక ఈ కథను చెప్పింది. సో భోజరాజు ఎవరు? సాలభంజిక అంటే ఏంటి? భోజరాజు అంటే ఉజ్జయినిని పరిపాలించే ఒక రాజు. ఈ సాలభంజిక ఎందుకు కథ చెప్పాల్సి వచ్చింది అంటే మనము నేపథ్యానికి వెళ్ళాల్సి ఉంటుంది. నేపథ్యము అంటే ఏంటి? పాఠానికి ముందు అంటే ఈ కథకి ముందు ఏం జరిగిందో మనము తెలుసుకోవాలి. దానినే మనము పాఠం యొక్క నేపథ్యం అంటాము. ఆ నేపథ్యం ఏముంది అంటే ఒకప్పుడు ఉజ్జయిని రాజ్యాన్ని విక్రమార్కుడు అనే రాజు పరిపాలించేవాడు. ఈ విక్రమార్కుడు ఎలాంటి రాజు అంటే చాలా గొప్ప రాజు. ఈయన పరిపాలనలో ప్రజలందరూ ఎంతో సుఖశాంతులతో ఉండేవారు, ఎంతో సంతోషంగా ఉండేవారు. ప్రజలందరూ రాజును గురించి కథలుగా చెప్పుకునేవారు. అంటే మా రాజు ఇంత గొప్ప రాజు అని వాళ్ళు తమ రాజుని ఎప్పుడూ పొగుడుతూ ఉండేవారు. సో అలాంటి రాజు శాలివాహనుని చేతిలో చనిపోవడం జరుగుతుంది. శాలివాహనుడు అనే ఒక రాజు ఈ విక్రమార్కుడిని హతమారుస్తాడు. ఆ విధంగా విక్రమార్కుడు చనిపోవడం జరుగుతుంది. సో విక్రమార్కుడి యొక్క సింహాసనం ఏదైతే ఉందో అది మణులు మాణిక్యాలతో కూడిన సింహాసనము. ఆ సింహాసనాన్ని విక్రమార్కుని యొక్క మంత్రులు ఏం చేస్తారు? రాజు చనిపోయిన తర్వాత భూమిలో పాతి పెట్టేస్తారు. రాజు యొక్క సింహాసనాన్ని భూమిలో పాతి పెట్టడం జరుగుతుంది. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అదే రాజ్యానికి భోజరాజు పరిపాలించడం మొదలవుతుంది. సో ఈ భోజరాజు కూడా చాలాసార్లు ఆ విక్రమార్కుని గురించి విని ఉన్నాడు. ప్రజలు చెప్పుకోవడం తను విని ఉన్నాడు. ఒకరోజు భోజరాజు అడవికి వేటకు వెళ్ళడం జరుగుతుంది. వేటకు వెళ్ళి మధ్యాహ్న సమయం కావడంతో రాజు తిరుగుముఖం పడతాడు. తిరిగి తన రాజభవనానికి వస్తూ ఉంటే మార్గ మధ్యంలో సేద తీరడానికి ఒక పొలము దగ్గర తన సైనికులతో అతను అక్కడ కొద్దిసేపు విశ్రామం తీసుకుందామని ఉంటాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న పొలములో మంచెపై ఒక రైతు కూర్చొని తన పొలాన్ని కాపలా కాస్తుంటాడు. మంచె అంటే ఏంటి? మంచె అంటే పొలం మధ్యలో ఒక ఎత్తైన ఆసనం లాంటిది తయారు చేసుకుంటారు రైతులు. ఎందుకు అంటే అక్కడ కూర్చుంటే దూరం నుంచి కూడా అతను తన మొత్తం పొలాన్ని కాపలా కాయవచ్చు. అంటే దూరం నుంచి ఏ జంతువు కానీ ఏ పక్షులు కానీ ఆ పొలాన్ని నాశనం చేయకుండా ఇతడు దాన్ని కాపాడడానికి అలా మంచెను ఏర్పాటు చేసుకుంటాడు. ఆ మంచెపై కూర్చొని ఉన్న ఆ రైతు ఈ రాజు అక్కడ ఉండడం చూసి రాజుని పిలుస్తాడు. ఓ రాజా, వచ్చి నా పొలంలో ఉన్న ఈ పంటను, అంటే పండించిన పంట ఏముంటుంది అంటే కొన్ని వాటర్ మెలన్, పుచ్చకాయలు అంటారు, కర్బూజా పళ్ళు, ఆ తోట ఉంటుంది. కాబట్టి అతను ఏం చేస్తాడు? ఓ రాజా, వచ్చి నా పొలంలో పండిన ఈ ఫలాలను తినండి, మీ సేద తీర్చుకోండి అని చెప్తాడు. సరే, అతను పిలిచాడు కదా అని విక్రమార్కుడు తన సైనికులతో కలిసి ఆ పొలంలోకి వెళ్ళి కొన్ని పళ్ళను ఆరగించడం జరుగుతుంది. తర్వాత ఆ రైతు మంచె దిగి వచ్చి రాజుతో అంటాడు కదా, ఇదేంటి రాజా, ఇలా నా పంటని మొత్తం మీరు ఇలా తినేస్తే ఎలా? ఒక దేశానికి రాజు అయి ఉండి మీరు ఇలా చేయడం న్యాయమేనా అని అంటాడు. దానికి రాజు ఆశ్చర్యపడి, ఇదేంటి, ఇతనే కదా నన్ను వచ్చి పండ్లను తినమని చెప్పాడు, ఇప్పుడేంటి ఇలా మాట మారుస్తున్నాడు
అని రాజు కొంచెం సేపు ఆలోచించి సరేలే ఎందుకు అని అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతూ ఉంటాడు. తిరిగి ఆ రైతు మంచెపైకి వెళ్ళి కూర్చొని మళ్ళీ అదే విధంగా రాజుకి చెప్పడం జరుగుతుంది. ఓ రాజా, అలసిపోయావు కాబట్టి వచ్చి నా తోటలోని పళ్ళను తిను, నీ యొక్క అలసటని తీర్చుకో అని తిరిగి అతను అదే విధంగా రాజుని పిలవడం జరుగుతుంది. అప్పుడు రాజు ఆలోచనలో పడతాడు. ఇదేంటి, వీడు మంచపైన ఉంటే ఒకలాగా ఉంటున్నాడు, మంచ దిగి రాగానే ఇంకో విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఏమైంది అసలు, దీనికి కారణం ఏంటి అని రాజు కొంచెం ఆలోచిస్తూ ఉంటాడు. చివరికి రాజు ఏం చేస్తాడు, తన మంత్రులతో చర్చించి ఆ రైతుకి ఎంత ధనం కావాలో అంత కోరిన ధనాన్ని ఇచ్చి ఆ పొలాన్ని కొనుక్కోవడం జరుగుతుంది. ఆ పొలాన్ని రాజు తీసేసుకుంటాడు. తీసుకొని రాజు ఏం చేస్తాడు, ఆ మంచె ఉన్నంత భూభాగము, ఆ మంచె ఎంత ఏరియాలో ఉందో, ఎంత ప్రదేశంలో ఉందో అక్కడ త్రవ్వమని తన సైనికులకు చెప్తాడు. రాజు చెప్పిన ప్రకారంగా ఆ సైనికులు అక్కడ తవ్వుతే ఏం దొరుకుతుంది, ఒక సింహాసనం దొరుకుతుంది. ఆ సింహాసనం ఎవరిది, విక్రమార్క రాజుది. మంత్రులు ఎవరైతే ఆ రాజు చనిపోయిన తర్వాత పూడ్చిపెట్టారో ఆ సింహాసనము, అది ఎంతో మణులు మాణిక్యాలతో తయారైన సింహాసనము. సో భోజరాజు ఏం చేస్తాడు, ఆ సింహాసనాన్ని తన రాజ్యానికి తీసుకెళ్ళి తన రాజభవనంలో ప్రతిష్ఠించి ఒక మంచి రోజున పండితుల సమక్షంలో ఒక మంచి ముహూర్తంలో దాన్ని అధిష్ఠించాలనుకుంటాడు. ఆ విధంగా ఒకరోజు భోజరాజు ఒక మంచి ముహూర్తములో ఆ సింహాసనాన్ని అధిష్ఠించడానికి వెళుతూ ఉంటే ఆ సింహాసనానికి 2 దిక్కుల సాలభంజికలు ఉంటాయి. నేను చెప్పాను మీకు 32 సాలభంజికలు ఉన్నాయి అని. 2 దిక్కుల 16 సాలభంజికలు ఉంటాయి, అంటే బొమ్మలు ఉంటాయి ఆ సింహాసనానికి. భోజరాజు ఆ సింహాసనాన్ని అధిష్ఠించడానికి వెళ్తూ ఉంటే మొదటి మెట్టు పైన ఉన్న సాలభంజిక అడ్డుకుంటుంది. ఓ రాజా, ఈ సింహాసనాన్ని నువ్వు అధిష్ఠించాలనుకుంటే, నువ్వు కూర్చోవాలని అనుకుంటే నువ్వు మా రాజు అంత గొప్పవాడివై ఉండాలి, మా విక్రమార్క రాజు అంత గొప్పవాడివై ఉండాలి అని ఆ సాలభంజిక కథను చెప్పడం మొదలు పెడుతుంది. అంటే తన రాజు యొక్క పూర్వము జరిగిన విశేషాలను, రాజు యొక్క గొప్పతనాన్ని కథల రూపంలో చెబుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ సాలభంజికలన్నీ రోజు ఒక కథ రూపంలో తమ రాజుని గురించి చెబుతూ ఉంటాయి. ఆ విధంగా 9వ సాలభంజిక చెప్పిన కథనే మనము మన పాఠ్య రూపము, చదువు రూపంలో ఈరోజు తెలుసుకోబోతున్నాము. సో మీరందరూ జాగ్రత్తగా వినాలి. సో ఈ కథలో చదువు యొక్క ప్రాముఖ్యత ఏంటి, చదువుకుంటే మనము ఎలా ఉంటాము, చదవకపోతే మనము ఎలా ఉంటాము అనేదే ఈ పాఠం యొక్క ఉద్దేశము. చదువు అనేది మనిషిలో వివేకాన్ని మేల్కొలిపి విజ్ఞానవంతుణ్ణి చేస్తుంది. చదువు వలన ఏమవుతుంది, మనిషిలో వివేకము వస్తుంది. వివేకము వలన ఏమవుతుంది, విజ్ఞానం కలుగుతుంది. విజ్ఞానం వలన మనలో వినయం, పరోపకార బుద్ధి, లౌక్యం, ధర్మనిరతి, ఆదర్శ జీవనం వంటి ఉత్తమ గుణాలు అలవడుతాయి. విజ్ఞానం వలన మనకు పరోపకార గుణం, అంటే ఇతరులకి ఉపకారం చేయాలనే గుణం, ధర్మనిరతి అంటే ఎప్పుడూ నిజాయితీగా ధర్మంగా ఉండాలి అని, ఆదర్శంగా జీవించాలి అనేటువంటి ఉత్తమ గుణాలు మనకి అలవడుతాయి. తమ పిల్లలు ఉత్తమ పౌరులుగా మారాలని తల్లిదండ్రులంతా కోరుకుంటారు. సో మన తల్లిదండ్రులంతా ఏమనుకుంటారు, మా పిల్లలు చాలా మంచివారుగా పేరు తెచ్చుకోవాలి, బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలి, సమాజంలో గొప్ప వ్యక్తిగా పేరు పొందాలి అని ప్రతి ఒక్క తల్లి తండ్రి తమ పిల్లల్ని గురించి కలలు కంటారు. అదేవిధంగా చదువు పట్ల నిర్లక్ష్యం వహించే పిల్లల గురించి ఆ తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు. అదేవిధంగా చదువుకోని పిల్లల తల్లిదండ్రులు వాళ్ళు ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు.
వారి బాధ అంతా ఎవరి గురించి? చదువుకొని తమ పిల్లల గురించి. వీళ్ళని ఎలా విజ్ఞానవంతుల్ని చేయాలి, వీరిని ఎలా మార్చాలి అని ఎప్పుడూ ఆ తల్లిదండ్రులు తపన పడుతూ ఉంటారు. సో ఇలాంటి అంటే బాధపడే తల్లిదండ్రుల రూపంలోనే ఈ కథ ఉంది. అంటే ఒక బ్రాహ్మణుడు తన అవివేకి అయిన కొడుకు గురించి ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు. ఆ బ్రాహ్మణుడు ఎవరో కాదు, త్రివిక్రముడు. త్రివిక్రమునికి కమలాకరుడు అనే ఒక అవివేకి కొడుకు ఉంటాడు. సో దీనికంటే ముందు మనము కవి పరిచయము చూడాలి. సో కవి పరిచయము చూసినట్లయితే కొరవి గోపరాజు. సో ఈయన సింహాసన ద్వాత్రింశిక అనే కథాకావ్యాన్ని రచించాడు. కొరవి గోపరాజు తల్లి కామాంబిక, తండ్రి కొరవి కసవరాజు. ఈయన తల్లిదండ్రులు. గోపరాజు నేటి నిజామాబాద్ జిల్లా భీమ్గల్ ప్రాంతం వాడు. సో ఈ గోపరాజు ఎక్కడ పుట్టాడు అంటే నిజామాబాద్. నిజామాబాద్ ఎక్కడ ఉంది? మన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్లోని భీమ్గల్ ప్రాంతానికి చెందినవాడు. నాటి పల్లికొండ సంస్థానాధీశుడు మహారాజు రాణా మల్లన్న ఆస్థాన పండితుడు. సో గోపరాజు అప్పటి పల్లికొండ సంస్థానాధీశుడైన రాణా మల్లన్న యొక్క ఆస్థానంలో పండితుడు. సాహిత్యంతో పాటు రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిష్యం మొదలైన శాస్త్రాలలో ప్రవీణుడు. సో ఈయన రచించిన సింహాసన ద్వాత్రింశికలో కథలతో పాటు సాహిత్యం, రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిష్యం మొదలైన శాస్త్రాలను గురించి చెప్పడం జరిగింది. అంటే ఈయన పలు శాస్త్రాలలో పండితుడు, అనేక శాస్త్రాలు తెలిసినవాడు. అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం ఈయన ప్రత్యేకత. ఈయన రచనా శైలి ఎలా ఉంటుంది అంటే ఈయన కవితలు అందరికీ అర్థమయ్యే విధంగా, అంటే చాలా సులువైన భాషలో కథలు చెప్పడం ఈయన ప్రత్యేకత. ఈయన రచనలు చాలా సులభ శైలిలో ఉంటాయి. సో మనము పాఠాన్ని మొదలు పెట్టినట్లయితే ఇది ఎవరితో అంటున్నారు అంటే త్రివిక్రముడు ఒక తండ్రి కొడుకుతో అంటున్నాడు. భట్టి మంత్రి సైన్యపాలి గోవింద చంద్రుడు త్రివిక్రముడు పురోహితుండు న పురోహితునకు నాత్మజుండగు కమలాకరుడన నవివేకి గలడు. ఆ కమలాకర సాదృశ్యముగా జడాశయుడైనన్ శోకము మది బొదలంగ వివేకము పుట్టింప తండ్రి వెరవున దూరన్. భట్టి మంత్రి అంటే ఎవరు? ఈ భట్టి ఎవరు? మంత్రి అంటే ఎవరికి? విక్రమార్కుని యొక్క మంత్రి పేరు భట్టి. విక్రమార్క మహారాజు యొక్క మంత్రి ఎవరు? భట్టి. అదేవిధంగా సైన్యపాలి అంటే సైన్యాధ్యక్షుడు గోవిందచంద్రుడు. విక్రమార్కుడి దగ్గర గోవిందచంద్రుడనే సైన్యాధ్యక్షుడు, భట్టి అనే మంత్రి, త్రివిక్రముడు అనే పురోహితుడు ఉన్నారు. విక్రమాదిత్యుని దగ్గర ఎవరెవరు ఉన్నారు? భట్టి అనే మంత్రి, గోవిందచంద్రుడు అనే సైన్యాధ్యక్షుడు, త్రివిక్రముడు అనే పురోహితుడు ఉన్నారు. ఆ త్రివిక్రమునికి ఆ పురోహితునకు ఆత్మజుండు అంటే కొడుకు, ఆత్మజుండగు కమలాకరుడన నవివేకి గలడు. ఆ పురోహితునికి కమలాకరుడు అనే అవివేకి పుత్రుడు ఉన్నాడు. అంటే చదువు నేర్చుకొని చదువు అంటే ఇష్టం లేని ఒక అవివేకి అయిన పుత్రుడు ఉన్నాడు. ఆ కమలాకర సాదృశ్యముగా, ఆ కమలాకరుడు ఎలా ఉన్నాడు అంటే ఆ కమలాకర సాదృశ్యముగా జడాశయుడైనన్. కమలాలు ఎలా ఉంటాయి? కమలాలు ఎలా అయితే జడముగా ఉంటాయో, అంటే ఎలాంటి చలనము లేని స్థలములో ఉంటాయో, చలనము లేని నీటిలో ఉంటాయో, అలాగే ఈ కమలాకరుడు కూడా చలనము లేని వాడి వలె ఎలాంటి
ఆలోచనలు లేకుండా, ఎలాంటి వివేకము లేకుండా జడాశయుడై ఉన్నాడు. ఆ కమలాకరుడా కమలాకర సాదృశ్యముగా జడాశయుడైనన్ శోకమదిం బొదలంగ వివేకము పుట్టింప తండ్రి వెరవున దూరన్. అలాంటి కొడుకుకి వివేకాన్ని చెప్పాలని, కొన్ని మంచి మాటలు చెప్పాలి అని, చదువు గురించి చెప్పాలి అని, చదువు వలన ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అని చెప్పడానికి తండ్రి తన కొడుకు అయిన కమలాకరుణ్ణి ఈ విధంగా మందలిస్తూ ఉన్నాడు. చుట్టములకు తల్లిదండ్రులకెట్టి ఎడంబ్రియము నెరపనెడపని చదువుల్ గట్టిగా నెరుగని పుత్రుడు పుట్టుట కులమున కొందెవులు పుట్టుట చుమ్మి. ఏమంటున్నాడు త్రివిక్రముడు కొడుకుతో? చుట్టములకు తల్లిదండ్రులకెట్టి ఎడంబ్రియము నెరపనెడపని చదువుల్. బంధువులకు కానీ తల్లిదండ్రులకు కానీ మంచి పేరు తేనటువంటి చదువులు, అంటే చదువుకోనివాడు, అలాంటి వాడు పుట్టుట కులమునకు తెవులు పుట్టుట చుమ్మి. సో అలా మంచి చదువుకొని బంధువులకు కానీ గురువులకు కానీ తల్లిదండ్రులకు కానీ మంచి పేరు తేనివాడు ఎలాంటి వాడు అంటే కులానికి పట్టిన తెగులు లాంటివాడు, చీడ పురుగు లాంటివాడు. ఎలాగైతే తెగులు అంటే ఏంటి? రోగము. ఒక పంటకి రోగం పట్టుకుంటే ఏమవుతుంది? ఆ పంటంతా నాశనం అయిపోతుంది. అదేవిధంగా ఒక మంచి కులంలో ఉండి మంచిగా చదవకపోతే ఏమవుతుంది? ఆ కులానికే ఒక చెడ్డ పేరు రావడం జరుగుతుంది. కాబట్టి మంచిగా చదువుకోని వాడు తన బంధువులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఒక చీడ పురుగు లాంటివాడు, అంటే కులానికి పట్టిన ఒక రోగము లాంటివాడు అంటున్నాడు. వినుముత్తమ మగు పుట్టువు గనుపట్టెడు నట్టి రూపు గల మోదుగు పువ్వును మూర్ఖుండును ప్రబలెడు వనమున భవనమున దగిన వాసన గలదే. ఇంకా ఎలాంటి వాడు? చదువు లేనివాడు అంటే మంచి ఉన్నత కులంలో పుట్టినా కూడా, మంచి రూపముతో ఉండినా కూడా చదువు లేకపోతే అది దేనికి ఉపయోగము కాదు. ఆ రూపము ఉపయోగము కాదు, ఆ ఉన్నత కులము కూడా మంచి పేరు రాదు. ఎలా అంటే ఉదాహరణ ఏమిచ్చాడు? మోదుగ పువ్వునిచ్చాడు. మోదుగ పువ్వు అంటే పిల్లలు దీన్ని మీరు చూసి ఉంటారు. మోదుగ పువ్వు అడవుల్లో ఉంటుంది, చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది, రంగులతో కూడి ఉంటుంది. హోలీ పండుగకి దీంతో పూర్వం రంగులు తయారు చేసేవారు, దాన్ని అంటారు మోదుగ పువ్వు. చూడడానికి అందంగా ఉంటుంది కానీ దాంట్లో వాసన ఉంటుందా? సువాసన ఉంటుందా? ఉండదు. దాన్ని మనం తెచ్చి ఇంట్లో పెట్టుకోగలుగుతామా? పెట్టుకోలేము. ఎందుకంటే మనం మంచి సువాసన గల పుష్పాలనే తీసుకుంటాము, అంటే ఇష్టపడతాము. అది అందంగా ఉన్నా కూడా దాంట్లో ఎలాంటి సువాసన లేదు కాబట్టి దాన్ని ఎవరు తమ భవనంలో పెట్టుకోవడానికి ఇష్టపడరు. అదేవిధంగా గొప్ప కుటుంబంలో పుట్టి మంచి వస్త్రధారణతో మంచి నగలు అన్నీ వేసుకొని అందంగా ఉండి చదువు లేకపోతే ఇవన్నీ నిరుపయోగమైపోతాయి. అంటే విద్య అనేది అన్నిటికంటే ఉత్తమమైన అందము. విద్యతోనే మనకి మంచి సువాసన వస్తుంది. అంటే విద్య నేర్చిన వాడికే అందరూ ఏమిస్తారు? గౌరవాన్ని ఇస్తారు. విద్య లేకుంటే ఎంత ధనమున్నా అది ఉపయోగం ఉండదు. ఎంత అందంగా ఉన్నా కూడా ఆ అందము పనికి రాదు. విద్య కంటే గొప్ప అందము వేరొకటి లేదు అని ఇక్కడ త్రివిక్రముడు తన కుమారుడికి చెబుతూ ఉన్నాడు. పరులకు సోదరులకు భూవరులకు గొనరాదు సర్వ వశ్యము తానెవ్వరికిచ్చిన గోటి గుణోత్తర వృద్ధి భజించు విద్య తన ధనమెప్పుడున్. విద్య ఎలాంటి ధనము అంటే పరులకు సోదరులకు భూవరులకు గొనరాదు సర్వ వశ్యము తానే. విద్యను ఎవ్వరూ మన నుంచి దొంగిలించుకోలేరు, మన నుంచి మనకి తెలియకుండా ఎవరు దానిని దోచుకోలేరు. మన సొంత సోదరులు కూడా దాన్ని మన నుంచి తీసుకోలేరు.
పరులు ఇతర వేరే వాళ్ళు ఎవ్వరు కూడా దానిని మన నుంచి తీసుకోలేరు. కాబట్టి ఎవ్వరికిచ్చిన కోటి గుణోత్తర వృద్ధి భజించు విద్య తన ధనం ఎప్పుడు. దాన్ని మనము ఎవరికి ఇస్తామో, ఎవరికి పంచుతామో వెంటనే అది మనకి కోటి రెట్లు పెరిగిపోతుంది. అదే మన దగ్గర ఉన్న ధనాన్ని మనము ఎవరికైనా ఇస్తే మన ధనం తగ్గిపోతుంది. కానీ విద్యాధనం ఒకటే ధనము, ఏదైతే మనము పంచుతామో, ఇతరులకి చెప్తామో అది వెంటనే కోటి రెట్లు పెరిగిపోతుంది. విద్యాధనము ఇవ్వడం వలన కోటి రెట్లు పెరుగుతుంది. అలాగే విద్యాధనాన్ని ఎవరు మన నుంచి తీసుకొనలేరు, ఎవరు దానిని దొంగిలించలేరు అని త్రివిక్రముడు తన కొడుకుకి చెబుతూ ఉన్నాడు. అదేవిధంగా విద్యని పరభూమికి చనుచో దస్కరులకు నగపడదు వ్రేగుగా దెచ్చటనెవ్వరినైనా హితుల చేయును ధరలో మరి విద్య పోల ధనములు గలవే. విద్యని మించిన ధనము ఈ భూమిపైన వేరొకటి లేదు అంటున్నాడు. మనము ఎక్కడికి పోయినా విద్యని మనతో తీసుకొని వెళ్ళగలుగుతాము. అదే ధనాన్ని, డబ్బుని తీసుకొని వెళ్ళాలి అంటే బరువును మోసుకొని వెళ్ళాలి. విద్య ఎప్పుడూ మనతోనే ఉంటుంది, విజ్ఞానము ఎప్పుడూ మనతోనే ఉంటుంది. అది మనకు ఎప్పుడైనా బరువు అనిపిస్తుందా? అనిపించదు. అదేవిధంగా డబ్బు మనతో ఉంటే దొంగలు దోచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే డబ్బు, ధనము వాళ్ళకి కనబడుతుంది. కానీ విద్య, విజ్ఞానము అనేది దొంగలకి, తస్కరులకి కనబడుతుందా? కనబడదు. కాబట్టి విద్య అనేది చాలా గొప్ప ధనము. దీనిని ఎవరు మన నుంచి దొంగిలించలేరు అంటున్నాడు. విద్యని పోలిన వేరొక ధనము లేదు అంటున్నాడు. గద్యము పద్యము బెనుపగైగొనుటొండె ధ్రువా ప్రబంధ సంపద్యుతుడౌటయుండె మృదు భాషల బ్రొద్దులు పుచ్చుటొండె లోకోద్యమ లక్షణం బెరుగుటొండె గడున్ భజించుగాక ఏ విద్యలు నేరడేని పశువేయగుగాదే గణించి చూచినన్. అంటే పద్యకావ్యాన్ని కానీ, గద్యకావ్యాన్ని కానీ, ధ్రువా ప్రబంధం అంటే సంగీత కావ్యం, నాట్య కావ్యాలను గురించి తెలుసుకోవాలి మనము. అదేవిధంగా మంచి భాష, ఎప్పుడూ మంచి భాష, మంచిగా మాట్లాడుతూ మనము కాలక్షేపం చేయాలి. సమయాన్ని ఎలా గడపాలి? పద్య కావ్యాలను, గద్య కావ్యాలను, నాట్య సాహిత్యాన్ని గురించి తెలుసుకుంటూ మంచి మాటలతో ఎదుటివారికి ఇష్టపడే విధంగా మృదువుగా మాట్లాడుతూ మనము సమయాన్ని కాలక్షేపం చేయాలి. లోకోద్యమ లక్షణం బెరుంగుటొండే గడున్ భజించు ఏ విద్యలు నేరండేని. సో ఇలాంటి విద్యలు నేర్చుకుంటూ మనము ఉంటే గొప్ప వాళ్ళం అవుతున్నాము. కానీ ఇలాంటి ఏ లక్షణాలు మనము, లోకోద్యమ లక్షణం అంటే లోక జ్ఞానం గురించి తెలుసుకోకుండా మనము సమయాన్ని వృధా చేస్తే అలాంటి వాడు విద్యలు నేరడేని పశువేయగు అంటే ఎలాంటి విద్యలు తెలియని వాడు పశువుతో సమానము అని అంటున్నాడు. ఎప్పుడు సమయం ఉన్నప్పుడు మనము మృదువుగా భాషలు మాట్లాడుతూ మంచి సంగీత కావ్యాన్ని, సాహిత్య కావ్యాన్ని గురించి నేర్చుకుంటూ ఉండాలి. లోక జ్ఞానాన్ని గురించి మనము తెలుసుకోవాలి. ఇవన్నీ చేయని వాడు పశువుతో సమానం అని అంటున్నాడు. సంగీతంబు కవిత్వతత్వము సౌజన్యంబు భావంబు సత్సాంగత్యంబు నెరుంగడేని భువినాశ్చర్యంబుగా వాలమున్ శృంగద్వంద్వము లేని ఎద్ద తడన్ జల్లు దృణం బాతండ యంగీకారంబున మేయడా పనుల భాగ్యం బిచ్చటగల్గుటన్. ఇంకా ఏమంటున్నాడు? సంగీత శాస్త్రము, కవిత్వ శాస్త్రము, మనసులోని భావాలను గురించి, సత్సాంగత్యము అంటే మంచివారితో స్నేహము చేయడం ఎలాగో నేర్చుకోనివాడు. ఎలాంటి వాడు? భూమి మీద ఉన్న వాళ్ళందరికీ ఆశ్చర్యము కలిగించేలాంటి ఎద్దు. ఎద్దు అంటే రెండు కొమ్ములు, తోక లేని ఎద్దు లాంటి వాడు అంటున్నాడు. భువినాశ్చర్యంబుగా
వాలము అంటే తోక, శృంగద్వంద్వము అంటే 2 కొమ్ములు లేని ఎద్దు లాంటి వాడు అని. అలాంటి ఎద్దు గడ్డిని మేయకున్నా వేరొక పశువులకి అదృష్టం కలిసినట్లే అని కూడా ఈ త్రివిక్రముడు తన కొడుకుతో అంటూ ఉన్నాడు. అనుచు నెగ్గించిన నా కమలాకరుడభిమాని అయి తన ఆత్మలోన విద్యలు నేర్చి వివేకినై కాని ఈ జనకు వక్త్రము చూడననుచు వెడలి కాశ్మీర దేశంబు కడకేగి ఒక యోర చంద్రకేతుండను సంజ్ఞపరగు నుత్తమ ద్విజుగొల్చియుండగా నా తండు క్రమమున సిద్ధ సారస్వతంబు. అలా తనని తండ్రి మందలిస్తూ ఉంటే, వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటే కమలాకరునికి అభిమానం వచ్చింది. అంటే నేను ఇంకా ఎలాగైనా సరే చదువుకోవాలి, విద్యని అభ్యసించాలి, అన్ని శాస్త్రాలను నేర్చుకోవాలి అనే అభిమానం అతనిలో కలిగింది. సో అతను తనలో తాను ఏమనుకుంటున్నాడు? తన ఆత్మలోన విద్యలు నేర్చి వివేకినై కానీ ఈ జనకు వక్త్రము చూడననుచు వెడలి, నేను మంచి విద్యలు నేర్చి వివేకవంతుణ్ణి అయ్యేంత వరకు ఈ జనకుని వక్త్రము చూడను, అంటే నా తండ్రి యొక్క మొహాన్ని తిరిగి చూడను, అప్పుడే నేను వచ్చి నా జనకుని మొహాన్ని చూస్తాను అని అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? కాశ్మీర దేశంబు కడకేగి ఒక యోర చంద్రకేతుండను సంజ్ఞబరగు ఉత్తమ ద్విజుంగొల్చి ఉండగా ఆ తండు క్రమమున సిద్ధ సారస్వతంబు. కాశ్మీర దేశంకి వెళ్ళి అక్కడ చంద్రకేతుడనే ఒక బ్రాహ్మణుని అతను సేవ చేస్తూ అతని దగ్గర సకల శాస్త్రాలు నేర్చుకున్నాడు. ఎవరు? కమలాకరుడు. కరుణనొసంగిన ఆ తండు అంటే ఇతని సేవలకు మెచ్చి ఆ చంద్రకేతుడనే పురోహితుడు బ్రాహ్మణుడు ఇతనిపై దయ కలిగి సాంగంబుగాగా 4 వేదములు కావ్య నాటకములు, అతడు 4 వేదాలు, కావ్య నాటకాలు, దర్శనంబులు, నీతి శాస్త్రములు, దివిరి కలయ సంగీత సాహిత్య కళలు, అన్ని రకాల సంగీత సాహిత్య కళలన్నింటినీ ఈ జయచంద్రకేతుడనే బ్రాహ్మణుని దగ్గర నేర్చుకోవడం జరిగింది. ఆ విధంగా ఇతడు సకల శాస్త్రాలు నేర్చుకొని అభిజ్ఞుండై గురునానతి వడసి తిరిగి దేశ విశేషంబుల చూడ జరించుచు. ఆ విధంగా అతడు తన గురువు దగ్గర ఆజ్ఞ తీసుకొని దేశంలో చూడదగిన ప్రదేశాలను చూడడానికి బయలుదేరాడు. ఈ విధంగా కమలాకరుడు మారిపోయాడు. కాబట్టి పిల్లలు, తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మిమ్మల్ని కోప్పడితే దాన్ని మీరు ఎప్పుడూ తప్పుగా తీసుకోకూడదు. అది మీ మంచికి అని మీరు దానిని ప్రేరణగా తీసుకొని మంచి పేరును తేవడానికి, మంచి పౌరునిగా మారడానికి మీరు ప్రయత్నించాలి. అంతేగాని తప్పుతోవన పట్టకూడదు. సో మీరే రేపటి భావి భారత పౌరులు కాబట్టి బాగా కష్టపడి మీ తల్లిదండ్రులకి, మీ గురువులకి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ ఈ పాఠాన్ని ముగిస్తున్నాను. తిరిగి మనము వేరొక క్లాసులో వేరొక వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు స్టే హెల్దీ, టేక్ కేర్.